స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపోజిట్ లీడర్ అంటే తెలియని పరిస్థితి నెలకొందన్నారు సంజయ్. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలబెట్టి కాంగ్రెస్ తన విజయంగా చెప్పుకుంటుందని విమర్శించారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి వాళ్ళకి గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. తన 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇక ఇదే హుషారుతో వాళ్ళు ఇక లోకల్ పార్టీ ఎలక్షన్ పోతారు. లోకల్ పార్టీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌస్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా? పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అసెంబ్లీకి వస్తున్నాడు, కలవడకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితమైండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు, వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? సరే, మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, జూబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. మరి ఇష్టమైన పైసలు మంచిరు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తిట్టుకుంటారు. రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు. కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు.